మీ పేరు? రామ్మూర్తి, ఉంగ రామ్మూర్తి, గాలివీడు. ఎట్లా ఉందండి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిపాలన అనేది చూసుకుంటే ఎలా అనిపిస్తుంది? బ్రహ్మాండంగా ఉందమ్మా. అన్ని విధాలుగా బాగుంది, అన్ని విధాలుగా బాగా చేస్తున్నారు. అనుకునే మా హామీలన్నీ నెరవేర్చినాడు. సూపర్ 6 పథకాలు కూడా నిన్న అసెంబ్లీలో రెడీ చేసి పెట్టినాడు. మాకైతే ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని నమ్మకం ఉంది మాకు. మరి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది? బ్రహ్మాండంగా ఉందమ్మా. 3 గ్యాస్ బాగానే ఉంది. ఇంకా ఈ అమ్మాయిలది పెడితే కదా ఎడ్యుకేషన్ మీద పెడితే అది ఇంకా బాగుంటుంది. అది పడలేదు కాబట్టి కొంచెం పడలేదు అనుకుంటున్నాను. ఇప్పుడు జగన్ చూసుకుంటే అసెంబ్లీకి అనేది రావట్లేదు కదా, మీరేమంటారు? పెరిగిపోయింది అంటాను. జగన్ గెలిచినాడు, పోయి రావాలి, సమస్యలు మాట్లాడాలి కదా. అంతకుముందు వాళ్ళు గెలిచినప్పుడు వచ్చారు కదా. అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి అసెంబ్లీకి అనేది రావాలి కదా, ఎందువల్ల అసలు రావట్లేదు అంటారు? ఆయన ఎందుకు భయపడుతున్నాడమ్మా? అసెంబ్లీ కావాలంటే భయపడుతున్నాడు. ఒక ఫీలింగ్ అయిపోయింది, సీటు తక్కువ వచ్చాయి కదా, ఏ మొగం పట్టుకుని మనం పోయి మాట్లాడాలా అనే దానిపైన ఉన్నారు. ఇప్పుడు గత వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చూసుకుంటే ఎన్నో వల్గారిటీ లాంగ్వేజెస్ యూజ్ చేసి ఎన్నో మాటలు అన్నారు కదా. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అలా ఎవరైతే అన్నారో వాళ్ళందరి మీద కేసులు అనేది ఫైల్ చేస్తున్నారు కదా. తప్పు చేశారో వాళ్ళ పైన కేసులు పెడుతున్నారు. ఎవరు సహజంగా జరిగేది అంతే కదా. వాళ్ళ పిల్లలు అంతా తప్పులు చేస్తూ వచ్చారు, ఆ తప్పులు వీళ్ళు రెడీ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఇట్లా పెట్టడం అనేది, ఈ కేసులు పెట్టడం అనేది చట్టపరంగా వెళ్తున్నారా, లేదంటే ఇవి కూడా కక్షపూరితం అంటారా? అది మాత్రం కాదు, చట్టపరంగా పోతున్నారు. ఎక్కడైతే తప్పు జరిగిందో ఆ తప్పును చట్టపరంగా పోతున్నారు. అది పడాల్సిందే. ఇంకా రెండోవరికి తప్పు చేయకుండా ఉంటాడు. అది పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ బ్రహ్మాండంగా ఉన్నాడమ్మా. ఆయన శాఖ కాడికి, ఆయన మాటల కాడికి హ్యాపీగా ఉన్నాం. మంచి సమాధానము, తొందరపడి ఏం చెప్పకుండా అన్ని పనుల మీద జాగ్రత్తగా బాగా చేస్తాడు. అంటే ముందు ముందు కూటమి ప్రభుత్వం అనేది ప్రజలకి అండగా ఉంటుంది అంటారా? ఖచ్చితంగా ఉంటుందమ్మా. కుటుంబం ఖచ్చితంగా ఉంటుంది, 100% ఉంటుంది. దాంట్లో మరి ఆడవారికి ఎటువంటి రక్షణ కావాలని మీరు కోరుకుంటున్నారు? ఆడవారికి అన్ని విధాల రక్షణ కావాలా. ఏ రకంగా అంటే అన్ని విధాలుగా కావాలా. ఆ రక్షణ మాత్రం ఉంది. కాకపోతే కొన్ని ఒకటో రెండు తప్పులు జరుగుతుంటాయి కదా, తప్పులు సరి చేసుకోవాలా. ఒకే అందరూ చూడలేరు కదా, ఎవరు పరిధిలో చేసుకుంటూ ఏం జరగదు. ఒక మాటలో ఏం చెప్తారు మరి కూటమి ప్రభుత్వం గురించి? కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా చేస్తుంది, బాగుంది. మాకు ఈ 10 ఏళ్ళు కూడా చేస్తే బాగుంటుందని నమ్మకం ఉంది. చేస్తుంది కూడా. మీ పేరు? మా పేరు రెడ్డన్నమ్మ, గాలివీడు. ఎట్లా ఉందండి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిపాలన అనేది చూసుకుంటే ఎలా అనిపిస్తుంది? ఒక పద్ధతిగా వ్యవహరిస్తున్నారు, బాగా ఉండాలి అనుకుంటున్నాం. మరి ఇప్పుడు జగన్ చూసుకుంటే అసెంబ్లీకి అనేది రావట్లేదు కదా, అంటే ఎందువల్ల రావట్లేదు అంటారు? అది ఆయన ఇష్టం, మనం ఏం చేస్తాం, మనం చెప్పకూడదు కదా. అది అంటే ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు మరి అసెంబ్లీకి అనేది రావాలి కదా. రావాలి, ఆయన ధర్మము, కానీ రాలే. మనము దాన్ని ఏం చేయలేం కదా. అది ఆయన వ్యక్తిగత విషయం. మరి ఇప్పుడు ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అనేది ఇచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది? తృప్తిగానే ఉందమ్మా. ఇస్తున్నారు. ఇప్పుడు బుక్ చేసుకున్న వాళ్ళందరికీ ఇస్తూనే ఉన్నారు, బుక్ చేసుకోబోయే వాళ్ళకి కూడా ఇస్తున్నారు. గత వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చాలా వల్గారిటీ లాంగ్వేజ్ అనేది యూజ్ చేసి ఎన్నో మాట్లాడినారు కదా. అలా ఎవరైతే అన్నారో ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళందరి మీద కేసులు అనేది ఫైల్ చేస్తున్నారు కదా, మీరేమంటారు? గతంలో తప్పు చేసిన ఎవరైనా శిక్షించాల్సిందే అనుకుంటాం మనం. అంటే కూటమి ప్రభుత్వం చట్టపూరితంగా వెళ్తుంది అంటారా, లేదు అంటే కక్షపూరితం అంటారా? కక్షపూరితంగా వ్యవహరించడం లేదు అనుకుంటున్నాము. ఒక చట్ట ప్రకారమే వ్యవహరిస్తుంది అనుకుంటున్నాం. మరి కూటమి ప్రభుత్వం గురించి ఒక మాటలో మీరు ఏం చెప్తారు? బాగా పరిపాలన విధానము, పద్ధతులు బాగున్నాయి అనుకుంటాం. ఆడవారికి వచ్చేసి అంటే చిన్న వాళ్ళకి కానివ్వండి, పెద్ద వాళ్ళకి కానివ్వండి, ఎటువంటి రక్షణ కావాలని మీరు కోరుకుంటున్నారు? ఆడవారికి సంపూర్ణ రక్షణ కలిగి ఉంటేనే మంచిది, కానీ చిన్న చిన్న పొరపాటు జరుగుతూ ఉంటాయి. ఇది సమాజము, జరగకుండా ఎక్కడా లేదు, కానీ ఇప్పుడు తక్కువగా ఉండాలి అనిపిస్తుంది.